ముఖ్యంగా మన నేతన్న యాత్రలో ఒక సలహా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక నాలెడ్జ్ సెంటర్ లాంటిది మనం ఒకటి ఏర్పాటు చేసుకుంటే జిల్లాల నుంచి కొందరు స్వయం సేవకులుగా ఎవరైతే సంఘం పైన కులం పైన అభిమానం ఉండి ఒక 1 అవర్ పర్ డేనా పర్ వీక్ ఒక 1 అవర్ కేటాయించే వ్యక్తులను మనం ఇన్వైట్ చేసి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంఘటన ఇప్పుడు కొన్ని కూడికలు అంటే గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్స్లో మనం ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో అవి తీసి సంఘాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నాలెడ్జ్ సెంటర్ అంటే ఈ 10th ఇంటర్ తర్వాత వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, దాంతోపాటు గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కులం నాకేమిచ్చింది అనే కన్నా కులానికి నేనేం సేవ చేసేయాలి అన్న ఒక ఆపర్చునిటీ మనం కల్పించామనుకోండి, పెద్దలపైన గౌరవం ఏర్పడుతుంది, అట్ ద సేమ్ టైం కులం పైన అభిమానం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే సేవా గుణం అనేది ముఖ్యంగా వస్తుందండి. ఇది నా అభిప్రాయం. దీనిపైన మీ స్పందన? మంచి అభిప్రాయం చెప్పినావు ఋషి. నువ్వు 100% మనస్ఫూర్తి చెప్తున్నా, నేను అభినందిస్తున్నా. మేము చేయబోయేది అది. చెప్పడం కన్నా ఆచరణ చేయాలంటే ప్రజల దగ్గర నుంచి మీలాంటి వ్యక్తులు చెప్పిన ప్రశ్నల్ని దాన్ని రూపాంతరం చెందించి పనిచేయించారనే ప్రయత్నంలోనే గ్రామాలకే పోతున్నాం మేము. ఫస్ట్ నేతన్న యాత్ర పుట్టపాక పోతుంది, నెక్స్ట్ నేతన్న యాత్ర వరంగల్ పోతుంది, నెక్స్ట్ నేతన్న యాత్ర సిరిసిల్ల పోతుంది, నెక్స్ట్ నేతన్న యాత్ర సిద్దిపేట పోతుంది, నెక్స్ట్ నేతన్న యాత్ర నారాయణపేట పోతుంది, నెక్స్ట్ నేతన్న యాత్ర గద్వాల్ పోతుంది. అంటే ఈ సమాజం ఎక్కడుందో వాళ్ళందరినీ చైతన్యపరుస్తాం, వాళ్ళ ఆలోచన తెలుసుకుంటాం. నీలాంటి ఆలోచన గొప్పది ఉంది. నాలెడ్జ్ సెంటర్ విద్యాపరంగా నాలెడ్జ్ సెంటర్, వ్యాపారవేత్తలకు ఒక వ్యాపార సెంటర్, వ్యాపారవేత్తలకు కావాల్సిన హక్కులు కొట్లాడాలనుకోవటం ఓ సేవాదల్, రాజకీయంగా ఒక వ్యవస్థ, అన్ని వ్యవస్థల నిర్మాణం కావాలి మనకు. అంటే వాళ్ళకు మన దాంట్లో మన సమాజంలో వ్యక్తులందరినీ కూడా గౌరవించే విధంగా కూడా మనం తెలియపే సలహా చెప్పడం వల్ల తెలియజెప్పడం వల్ల మన వాళ్ళు బాగుపడతారు. కాబట్టి చెప్పాల్సిన అవసరం అది ఋషి. మనం చేసేది ఎప్పుడు అదే. మనం చెప్పట్లో ఇప్పుడు ఏది నేతన్న యాత్ర ఉత్తేజ అదే చెప్తున్నాం. చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, చాలా పెద్ద సందర్భంతో పోతున్నాం మనం. సంచారం సృష్టిస్తాం నమ్మకం నాకు అది ఉంది.